ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మొత్తం వ్యవసాయం సంబంధించిన భూములేనా లేదంటే వ్యవసాయం సంబంధించిన భూములే సార్, మొత్తం బావులే ఉన్నాయి. బోర్లు బావులు వ్యవసాయం సంబంధించిన భూములే. మేము ఆయన గవర్నమెంట్ వాళ్ళు అట్లా అనట్లేదు కదా, అది వ్యవసాయం సంబంధించిన భూములే కావాలి, అందుకనే మేము అభివృద్ధి మేము ఇప్పుడు అంటున్నారు అసైన్ భూములే ఉన్నాయి, చూపిస్తాం సార్. మేము పట్ట భూములు చూపిస్తాం, అసైన్ భూములు కూడా మాకు ఏం చేసిరంటే మాకు పట్టాలు చేస్తామన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ భూములు మీకు పట్టాలు ఇస్తామన్నారు. పట్టాలు ఇచ్చుడు కదా ఎత్తుకొని పోతున్నారు ఇప్పుడు. అయితే ఆ పట్టా భూములలో కూడా కొందరికి ఆన్లైన్లో ఎక్కిన వాళ్ళు ఏం చేసుకురు, బోర్లు వేసుకురు. ఆ భూములలో బోర్లు వేసుకురు, బావులు దోకుని లక్షలు ఖర్చు పెట్టి. ఇప్పుడు అది గౌటాన్ భూమి అని నువ్వు గుంజుకొని పోతుంటే మేము ఏం చేయాలి, ఎట్లా బతకాలి? గౌటానే రాళ్ళ రప్పల భూమి మేము తీసినాం, తవ్వుకున్నాం, మట్టి పోసుకున్నాం, పంటలు పండించుకుంటున్నాం. ఇప్పుడు బావులు దోవుకున్నాం, బోర్లు వేసుకున్నాం. ఈ వడ్లు వండుతున్నాయి, జొన్నలు వండుతున్నాయి, పత్తి మక్కలు. కొన్ని ప్లేస్లలో మాదైతే చెడని బంగారం భూమి, నల్లరేగడి, ప్యూర్ నల్లరేగడి మట్టి. ఆ గౌటాన్ భూములలో మాత్రమే కొంచెం ఏదో రాళ్ళు రప్పలు ఉన్నా కానీ వీటిని తీసేసుకొని మేము పంట పొలాలు సాగు చేసుకుంటున్నాం. ఈ సాగు చేసుకున్నాక నువ్వు గుంజుకొని పోతే మేము ఎట్లా బతకాలి? ఏం తిని బతకాలి? మేము పండిస్తేనే నువ్వు ఉంటావు. మేము బండి అయినప్పుడు నువ్వేం తింటావు? ఏం తిని బతుకుతారు మీరు? ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా మేము చెప్తున్నాము. ఇప్పుడు మేము ఇన్ని రోజుల వరకు చేసినాము, ఇంకా నెల రోజులు కానీ ఇంకా 2 నెలలు కానీ మా భూములు మేము తీసుకునే వరకు మాత్రం మేము ఇడిచే ప్రసక్తే లేదు. మా భూమి మా ప్రాణం, మా జీవనాధారమే అది. ఆ భూమి పోయినాక మేము ఎట్లా బతుకుతాం? మేమైతే ఇడిచే ప్రసక్తే లేదు. ఎంతకైనా తెగిస్తాం, ఏడికైనా పోరాడతాం. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు లక్ష్మమ్మ. ఏం పని చేస్తావు? నేను గిట్లే వ్యవసాయం పని కోత, చేను పని కోత, చేత కాదు ఇంటికాడ ఉంటా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏమంటుండంటే అవి వ్యవసాయం సంబంధించిన భూములు కావు, అందుకని అభివృద్ధి చేస్తే కనీసం ఉద్యోగాలు కూడా వస్తాయి కదా వాళ్ళ పిల్లలకు అన్నట్టుగా మాట్లాడుతుండు. అవును ఆయన, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మా పిల్లలు రోడ్ల పొడితే సన్నకార సెంటరింగ్ పని కోతున్నారు. ఆయన తెచ్చిన భూమి కాదు, ఎవరికో ఒక్కరికిద్దరికి ఉన్నది. 14-15 చదివి ఈడ పండుగల పట్టిండ్రు. నీళ్ళు లేక కేసీఆర్ వచ్చి దోష నీళ్ళు ఇచ్చిండు, ఈయనేం తెచ్చిండు. ఇక పోండి బొదలగడ్డ కోండి, బొందల్లోనికే కూడా జాగలేదు. ఆయన జాగరా? మా ఎత్తమామ సంపాదించిండ్రు. మా కాళ్ళపురం అంత తక్కువగా ఉండగా ఆడేళ్ళకి చీరలు లేవా, మగవాళ్ళకి పంచలు లేవా? ఆయన పట్టు పంచలు కడితే మేము 5 రూపాయల చీర కట్టుకుంటాము. మా మగ పిల్లలు 5 రూపాయలు 10 రూపాయలు తెచ్చుకుంటారు. మేము అంత అవలగలమా? మాకు ఇవ్వలేదా? రేవంత్ రెడ్డి పిల్లానికి ఇవ్వలేదా? మంచిగా కోట్లు సంపాదించుకొని ఎవరి మూలే నేను అడుగుతున్నా. ఎట్లో రెక్కలు ఇరగొట్టుకొని మా పిల్లలు గింత ఒకప్పుడు గాసానికి లేక గంజికి లేక పరిగెల కూలి పోయి తెచ్చి పెట్టినాము చేత కాక. ఇప్పుడు అన్ని వాళ్ళ నమ్ముకొని ఇట్లా నమ్ముకొని భూములు కొని దోషడు భూములు కొని ఆయనతో దోష ఇట్లా గుంజుకుంటున్నాం అంటే నీది మర్యాద అన్నా? నీకు కనిపించిందా బిడ్డ? నాలేక ఆయనకు తల్లి ఉండొచ్చు, నీకు ఉండొచ్చు, నాకు ఉండరు కొడుకులు. ఇది ఒప్పిందా? అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మీరు ఈ ఇబ్బందులు గురవుతా ఉన్నారు. పోయిన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎడమ చేయి కుడి చేయి ఉన్నది. ఈయన వచ్చినాక అగ్గి పెట్టినట్టు అయింది. ముద్దుగా ఉన్నది అంటు పెట్టి పుల్ల గీరి పోతున్నాడు. ఇగో మాపు హెలికాప్టర్ పోతుంది, నిద్ర వస్తలేదు, కంటికి నీరు వస్తలేదు. ఎక్కడ పోతున్నాము? ఇట్లే పోతున్నాయి. ఈ సైట్ పోతలేవు, ఇట్లే పోతున్నాయి. ఆయన అయ్యా జాయిరా ఇవ్వనమ్మా సోము. 18 రోజులు బాధపడతా ఉన్నారు. 18 రోజులు, నెల రోజులు అవుతున్నది. ఎప్పుడైతే వచ్చిందో ముందడుగు అనే విషయం తెలిసిన రోజే మేమనుకున్నాము మా ఎమ్మెల్యే ఏందో ముందడుగు వేసిండు, మంచి పని చేయబోతుండో అనుకున్నాం. పేపర్ల న్యూస్ చూసి ముందడుగు అంటే మా పొట్ట కొట్టి మమ్మల్ని మడుగులో తొక్కుతాడని మేము అస్సలు అనుకోలేదు. ఇంతవరకు తెచ్చిండు మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ముందడుగు అని పేపర్ల న్యూస్ చూసినాడు, సంతోషపడ్డాం. ఏదో మా ఎమ్మెల్యే గెలిచిండు, మా సర్పంచ్ గెలిచిండు, మాకు ఏదో మంచి చేస్తాడు, ఇక మా ఊరు డెవలప్మెంట్ అవుతుంది, మేము మంచిగా ఉంటామని అనుకున్నాం. ఆ ముందడుగు పేపర్లు వేసిన ముందడుగు ఏంటంటే మిమ్మల్ని భూనాశనం చేస్తానే ముందడుగు వేసినట్టుండు రామ్మోహన్ రెడ్డి సార్. రామ్మోహన్ రెడ్డి సార్ కాడైనా కానీ మమ్మల్ని ఇంటికి వచ్చి ఎంతెంత వేడుకుండో అంతంత ఆయన వేడుకున్నాం. 15 రోజులు అంది. ఇప్పుడు వేడుకోము, బాలికా అంటాం, లుచ్చ అంటాం, అన్నీ అంటాం. ఇంకా అందరం అంటాం, ఒక్కరం కాదు. ఇక
ఇవన్నీ మనకి వినిపించాలి, ప్రతి ఒక్క మాట వినిపించాలి. మమ్మల్ని పట్టుకపోయి ఏడే కూర్చొని పెట్టి సరే మా భూములకు మాకు పోయేదాకా మేము ఇడవం. అంటే అలసిపోయారు మీరు. అలసిపోయినాం, బీపీ షుగర్ అందరు ఉన్నారో చూపిస్తాము. ఒక్కొక్క మనిషి లేసలేరు పైకి, ఒకరొకరు ఇంట్లో పట్టుకపోతున్నారు. వాష్రూమ్ కేయడానికి కాలు లేసలేవు మనుషులకు, వాష్రూమ్ లో పోలేని పరిస్థితులలో ఉన్నారు. ఏం చేయాలి మేము? ఎన్ని రోజులు కూర్చోలేదు సార్, ఇట్లా ఎన్ని రోజులు కూర్చోవాలి? తిండి లేదు, తిప్పలేదు. రాగి జావ కాసుకొని పెద్ద పెద్ద మనుషులకు పెదాల మేము ఇడుస్తున్నాం ఇట్లా టెంట్ కింద అనేది. చూడండి మా రాగి జావ అండ కూడా చూడండి. మేము ఇట్లా ఇంకెట్ వేయాలి సార్, ఎట్లా వేయాలి మరి? ఓట్లు వేసేటప్పుడు మాకు మంచి నిద్ర ఉన్నాం, మేము అప్పుడు మంచిగా నిద్ర పోతున్నాం. మా నిద్రలో వచ్చి లేపిండు అదే మా రామ్మోహన్ రెడ్డి సార్ అని వేసాగా మేము ఓట్లు. అలాంటప్పుడు మీ మీడియా వాళ్ళు వచ్చినట్లు ఒక్క రోజు మా ఊరికి వచ్చి మీకు ఏమైందమ్మా, మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు, మీరు నా ప్రజలు నా వాళ్ళు అని ఎందుకు అంటాడు? అదే మాజీ ఎమ్మెల్యే మహేష్ బాబు రెడ్డి గారు మమ్మల్ని ఎంత ఓదార్చిండు వచ్చి, ఆయన కోటు కూడా వెళ్ళాం మేము తెలుసా. వీన్ని అంత గెలిపించాం, అంత ప్రేమతో గెలిపిస్తే ఇంత బహుమతి మాకు ఇచ్చిండు. ఈ ఇచ్చిన బహుమతి ఇది మాకు. మేము ఎట్లా బతకాలి సార్, ఇంకా ఎట్లా బతకాలి? రోజు ఒక దాకంలో పడ్డాక రోజు కూర్చుంటాం. మాకు ఎవరు డబ్బులు ఇస్తారు దవాఖాన కొన్ని గుణంగా? ఎవరు సార్ హాస్పిటల్ చూస్తారు ఎవరన్నా? ఎట్లా చేయాలి మరి మేము? ఇంకెన్ని రోజులు తీసేయాలి? ఖచ్చితంగా ఆయన ఇంటి మీదకి దాడి చేయడం జరుగుతుంది సార్. పెట్టి భూములు అమ్ముకున్నాము, మా అమ్మగారు పెడితే బలరాని మేకలు కొట్టి ఆయనతో ఇవాళ ఆయనకి ఇస్తామా బతకనికే? అట్లాగని చెప్పాలి కదా. మహేష్ బాబు ఏ పార్టీలో మోసం చేసిండు, బాగా ముళ్ళు గుచ్చిండు వెళ్ళకుండా. రామ్మోహన్ రెడ్డి ఇంత మోసం చేస్తాడంటే మాకు తెలియదు. అబ్బా